షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం, షాలోమ్ అలైకిం. లేఖల భాగం ధ్యానం చేద్దాం. భక్తుల పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. భక్తుల పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. పీటర్స్ ఫస్ట్ ఎపిసోడ్ చాప్టర్ 2 వర్స్ 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. టాపిక్ ఫర్ టుడే ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సఫరింగ్ అండ్ వెల్ డూయింగ్. ఏ కాంబినేషన్ ఆఫ్ సఫరింగ్ అండ్ వెల్ డూయింగ్. శ్రమపడుతూ మేలు చేయుట, శ్రమపడుతూ మేలు చేయుట. ఈ లేఖన భాగాన్ని గమనించితే పేతురు భక్తుడు ప్రభు యొక్క శ్రమల గురించి విస్తృతంగా వివరణగా అందించాడు. పౌలు భక్తుడు ప్రభు యొక్క మరణము గురించి ఎక్కువగా ప్రస్తావించడం చూస్తాం. పేతురు భక్తుడు శ్రమల గురించి ఎక్కువగా ప్రస్తావించాడు. ఈ లేఖన భాగంలో యేసు ప్రభు శ్రమ పడుతూ మానవుల పాపముల కొరకై ఆయన తను తాను శిలువకు అప్పగించిన విధం, పడే శ్రమను వాటిని ప్రస్తావించడం, అంత మాత్రమే కాకుండా క్రీస్తు కొరకు జీవిస్తున్నగా పడే ఆ శ్రమల గురించి ప్రస్తావిస్తూ మన శ్రమపడుచులను కూడా ప్రభును మాదిరిగా ఉంచుకొని మేలు చేయాలి, శ్రమపడుతూ మేలు చేయాలి. దట్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ క్రిస్టియన్, ఎ బిలీవర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు విశ్వాస యొక్క జీవిత విధానం శ్రమపడుతూ మేలు చేయుట, నిందింపబడుతూ మేలు చేయుట, హింసించబడుతూ మేలు చేయుట, నిందల పాలవుతూ మేలు చేయుట. ఇది క్రైస్తవ విశ్వాస జీవిత విధానం. యేసు ప్రభు శ్రమ గురించి ప్రస్తావించాడు. క్రీస్తు మీ కొరకు బాధపడి ఈ సఫర్డ్ ఫర్ అవర్ సిన్స్, అందుకొరగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ లేఖన భాగంలో ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ అవర్ గెయిన్. యేసు ప్రభు శ్రమలు మనకు లాభదాయకంగా మారిపోయాయి. క్రైస్ట్ సఫరింగ్స్ ఆర్ అవర్ గెయిన్. ప్రభు యొక్క శ్రమల ద్వారా ప్రభుని విశ్వాసం ఉంచిన వ్యక్తికి లాభమే చేకూర్చబడింది. రక్షణ, సమాధానం, శాంతి, ఇవన్నీ కూడా యేసు ప్రభు ద్వారా మనకు లభించాయి. ఆ శ్రమల ద్వారా, ఆ శ్రమపడుతూ రక్తం చెంది సమాధానపరిచారు. అదొక మేలు మనకు. పాపక్షమాపణ, రక్తం చెందించి పాపక్షమాపణ మనకు దయచేశాడు. విమోచన క్రయధనముగా రక్తం అర్పించి ప్రాణము అర్పించి ఆయన విముక్తి ప్రసాదించాడు. సో క్రైస్ట్ సఫరింగ్స్ ఆర్ అవర్ గెయిన్. ద సెకండ్ వన్ ఈస్ the suffering of Christ is our pattern. క్రీస్తు యొక్క శ్రమలు not only gain but sufferings are our pattern. మన జీవితానికి, విశ్వాస జీవితానికి క్రీస్తు శ్రమలు మాదిరిగా ఉన్నాయి, ఒక నమూనగా ఉన్నాయి, కాపీగా ఉన్నాయి. ఆ కాపీని మనం ఎగ్జాక్ట్గా మనం చేయాలి. ఎగ్జాక్ట్గా మనం రెప్లికా ఆఫ్ దట్ కాపీ షుడ్ ఫాలో, షుడ్ ఇంప్లిమెంట్ అవర్ లైఫ్స్. అదే మనకు మాదిరి. ఆయన బాధపడుతూ శ్రమపడుతూ కూడా లివింగ్ యాజ్ ఎగ్జాంపుల్, ఒక ప్యాటర్న్ నమూనా ఆయన ఉంచిపోయాడు. అది విశ్వాసం ఉంచిన వారు ఆ విధంగా జీవించాలని, ఆ పంతాల ముందుకెళ్ళాలని, ఆయన చూపిన మాదిరిని అనుసరిస్తూ ముందుకెళ్ళాలని, ఏది జరిగినా ఏది సంభవించినా కూడా వెనకడుగు వేయకుండా ముందుకే సాగిపోవాలి. క్రైస్ట్ సఫరింగ్స్ ఆర్ అవర్ పవర్ టు ఇమిటేట్. క్రీస్తు యొక్క శ్రమలు ఆయన అనుసరించడానికి మన శక్తినిస్తున్నాయి. క్రైస్ట్ సఫరింగ్స్ ఆర్ అవర్ పవర్ టు ఇమిటేట్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. యేసు ప్రభు అన్ని విధాల, అన్ని కోణాల్లో ఆయన మనము అనుసరించడానికి, ఇమిటేటింగ్ క్రైస్ట్, మనకెంతో శక్తినిస్తాయి క్రీస్తు యొక్క శ్రమలు అనే విషయాన్ని వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుంటున్నాం.
కాబట్టి ప్రభు శ్రమ పడుతూ మాదిరి ఉంచాడు. ఈ లేఖన భాగంలో తప్పిదమ్మకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించరా మీకేమి సుఖము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించరా అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలబడుతుంది? ఫర్ యువర్ కాల్ ఫర్ దిస్ పర్పసెస్, ఫర్ దిస్ థింగ్ దట్ యూ షుడ్ సఫర్ ఫర్ క్రైస్ట్, ఫాలోయింగ్ హిస్ ఎగ్జాంపుల్, ఫాలోయింగ్ హిస్ ప్యాటర్న్. ఎందుకు పిలవబడ్డారు అనగా బాధపడుతూ మేలు చేయడానికి, హింసించబడుతూ దీవించడానికి, శపించబడుతూ ప్రార్థన చేయడానికి కాల్ బై గాడ్ టు డూ గుడ్ థింగ్స్. మనకు అపకారం తలపెట్టినా హింసించినా కూడా మనము మేలు చేయాలి. తప్పిదం చేసి సహించినది ఏం ప్రయోజనం? కానీ మేలు చేసి బాధపడుతున్నప్పుడు అది దేవునికి హితమగును అనగా ఇట్ ఈస్ కమెండబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ విల్ సఫర్ ఫర్ గుడ్ కాజ్. When people persecute you, when you are preaching the gospel, that will be commendable in the sight of God. నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు హింసించబడితే నీకు ఎంతో ఇట్స్ కమెండబుల్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. తప్పు చేసి నువ్వు బాధపడితే ఏం ప్రయోజనం? మేలు చేసి బాధపడుతున్నప్పుడు నువ్వు సహించినట్లయితే అది దేవునికి హితమగును. ఇందుకొరకే మీరు పిలువబడ్డారు. That is a high calling. That is a holy calling. ఎందుకనగా సఫరింగ్, డూయింగ్ థింగ్స్, డూయింగ్ గుడ్ థింగ్స్ బై సఫరింగ్, శ్రమపడుతూ మేలు చేయడానికి ప్రభు మనం పిలిచాడు. కాబట్టి ప్రభు జీవితాన్ని మాదిరిగా ఉంచుకొని మనమందరం కూడా ప్రభు శక్తి ద్వారా, శ్రమలలో ప్రభు శక్తి ఉన్న, శరీరంలో శక్తి ఉన్నది, రక్షించ వెరితనము కలిసిన దేవుని యొక్క శక్తి, అది ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ టు ఇమిటేట్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్స్ త్రూ అవర్ డీడ్స్. ఆయన యొక్క పనుల ద్వారా మనం శక్తి పొందుకొని, ఆయన శ్రమల శక్తి పొందుకొని అనుసరిస్తూ మనం ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సాహిత్యముండుగా దయచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగరుడ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. సిలువ యందే ముక్తి ఉన్న ప్రభువా, విశ్వసించిన వారు ఉన్నట్టయితే తండ్రి, రక్షించబడిన వారు ఉన్నట్టయితేనైనా ఇదే రక్షణ దినం, ఇదే సుదినం గ్రహించి మా తండ్రి మీ నా విశ్వాసం ఉంచి వారి రక్షణ కొరకే మీరు శ్రమపడ్డారు, మరణంకి అప్పగించబడ్డారు, తిరిగి లేచిన సత్యాన్ని గ్రహించుకొని విశ్వసించినైతే రక్షణకు వారు పాత్రలు అవుతారు. కాబట్టి తండ్రి రక్షణ దయచి రక్షణ పొందిన వారు తండ్రి రక్షణ అనుభవం ముందుకు సాగిపోతూ మేలు చేసి శ్రమపడినట్టయితే అది హితవును జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మీరుకి అందరూ మేలు చేస్తూ ప్రభు బాధపడుతూ మేలు చేస్తూ మాదిరించారు. మేము మీ బాధ అనుసరించి మా తండ్రి మీ ద్వారా ప్రశంసించబడే కృపను ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతిభను దర్శించిన ఆయన లోతైన ఆత్మీయ కార్యాన్ని వారు జరిగించి మీరే మహిమ పొందవలసిన విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.